హలో ఆల్ వెల్కమ్ టు ఛాయాలోకం. రావ్ బహదూర్ సినిమా రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాం భయ్యా. ఈ సినిమాని నేను చాలా లేట్గా చూడాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ సినిమా టీజర్ ట్రైలర్ చూసినప్పుడు చాలా వరకు అయితే మిక్స్డ్ ఫీలింగే నాకు కలిగింది. ఎందుకంటే ఇలాంటి అటెంప్ట్స్ చాలా రేర్గా జరుగుతాయి. అండ్ ఇలాంటి స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలు చూసినప్పుడు అవి ఎక్కితే బాగానే ఉంటుంది, కానీ ఎక్కకపోతే మాత్రం అంతకు మించి పిచ్చిలేస్తుంది. సో కాస్త టాక్ని రివ్యూస్ని చూసి మెల్లిగా వెళ్దాంలే అనుకొని అయితే వెయిట్ చేశా. నా దరిద్రానికి ఏంటంటే ఆ రివ్యూస్ టాక్ కూడా చాలా డిఫరెంట్గా కనిపించాయి. కొందరేమో అద్భుతంగా ఉందంటే ఇంకొంతమంది ఏమో మరి వరస్ట్గా ఉందని మాట్లాడారు. ఎక్కువ పర్సెంటేజ్ బాగుందన్న వైపు కానీ బాలేదన్న వైపు కానీ అస్సలు బెండ్ అవ్వకుండా 50-50% కనిపించింది. సో ఇదంతా కాదు, మనమే సినిమా చూసి డిసైడ్ అవ్వాలని నిన్న రాత్రి అయితే ఈ సినిమాకి వెళ్ళడం జరిగింది. ఇక సినిమా చూడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్లో రన్ అయిన ఒకే ఒక్క థాట్, ఇఫ్ ఇన్ కేస్ ఇది గనక తెలుగు సినిమా అయ్యుండకపోతే దీనికి వచ్చే రివ్యూస్ అండ్ టాక్ కానీ ఇంకా వేరే లెవెల్లో ఉండేవేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే చాలా అదర్ లాంగ్వేజ్ సినిమాల్ని చాలా సందర్భాల్లో బాగా డబ్బా కొట్టి మరి మన దగ్గర ప్రమోట్ చేస్తూ ఉంటారు. బట్ ఆ సినిమాలు చూసి అయితే మతిపోయింది. రోమాంచకం సినిమా కానీ, ది గ్రేట్ ఇండియన్ కిచెన్, ఇంకా మలయాళంలో చాలా కొన్ని సినిమాలు ఉంటాయి. ఆ సినిమాలు చూసినప్పుడు అసలు ఈ సినిమాలకు ఎందుకురా బాబు ఇంత బిల్డప్ ఇచ్చారన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. కాకపోతే అలాంటి సినిమాలతో పోలిస్తే రావ్ బహదూర్ సినిమా అయితే టాప్ నాచ్ లో ఉంటుంది. ఎందుకంటే ఇది కంప్లీట్ గా ఒక డిఫరెంట్ యూనిక్ అటెంప్ట్. ఇలాంటి సినిమాని ఇండియాలోనే ఎవ్వరు కూడా రిస్క్ చేసి చేసుండరు. ఒకవేళ నా ఒపీనియనే గనక కరెక్ట్ అయ్యి ఈ సినిమా ఏ మలయాళం నుంచో తమిళ్ నుంచో గనక వచ్చుంటే ఇప్పుడు ఇండియా అంతా కూడా ఇదే సినిమా గురించి మాట్లాడుకునే వాళ్ళని నా అభిప్రాయం. అలా అని ఈ సినిమా ఏదో అద్భుతంగా ఉందా అని అంటే నేను కంప్లీట్గా ఎస్ అని అయితే చెప్పలేను. ఎందుకంటే ఈ సినిమా అందరికీ నచ్చే సినిమా అయితే కాదు. ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి ఈ సినిమా అర్థం కూడా కాకపోవచ్చు. ఇక ఈ సినిమా గురించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనేవి కొంచెం క్లియర్గా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈలోపు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం బోరింగ్గా లాగింగ్గానే అనిపించింది. చాలా సీన్స్ ఎందుకురా బాబు ఈ సీన్స్ ఇంత టైం వేస్ట్ ఏంటి, ఆడియన్స్ పేషెన్సీని టెస్ట్ చేస్తున్నారా డైరెక్టర్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక సెకండ్ హాఫ్లో ఆ సీన్స్ తాలూకు లింక్లన్నీ ఓపెన్ అవుతున్నప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. ఎస్పెషల్గా ఒక బాబుది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది, అదైతే హార్ట్ టచింగ్గా అనిపించింది. ఓవరాల్ సినిమా మొత్తానికి ప్రాణం లాంటి ఎపిసోడ్ ఆ ఎపిసోడ్. అందులో ఒక చిన్న బాబు పర్ఫార్మెన్స్ అయితే నాకైతే ఎక్సలెంట్గా అనిపించింది. ఈ సినిమాలో సత్యదేవ్ తర్వాత ఆ లెవెల్ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ బాబే. ఇక సినిమాలోని బిగ్గెస్ట్ పాజిటివ్స్ ఏంటంటే సత్యదేవ్ పర్ఫార్మెన్స్, వెంకటేష్ మహా రైటింగ్ అని చెప్పాలి. సినిమాలో 70% వరకు చాలా ఓల్డ్ ఏజ్ గెటప్ లోనే సత్యదేవ్ అయితే ఈ సినిమాలో కనబడతాడు. కాకపోతే ఒక యంగ్ మ్యాన్ కి ఓల్డ్ మ్యాన్ గెటప్ వేశారన్న ఫీలింగ్ ఎక్కడ కూడా అనిపించలేదు. అక్కడక్కడ మేకప్ లో కొన్ని ఫ్లాస్ ఉన్నా కూడా సత్యదేవ్ తన పర్ఫార్మెన్స్ తోనైతే వాటిని ఓవర్కమ్ చేశాడని చెప్పాలి. ఇక వెంకటేష్ మహా ఈ సినిమా కథని చూస్ చేసుకున్న విధానం కానీ, ఈ సినిమాలో అడ్రస్ చేసిన కొన్ని పాయింట్స్ కానీ ట్రూలీ అప్రిషియేటెడ్ అనిపించింది. కాకపోతే సినిమాని ఇంకొంచెం క్లియర్గా ఆడియన్స్ అర్థం చేసుకునేలా తీసుంటే చాలా బెటర్ రిజల్ట్ వచ్చేదని నాకు అనిపించింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే రావ్ బహదూర్ అనే ప్రిన్స్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ లో ఉంటాడు. ఇంకో 2-3 రోజుల్లో చనిపోయే పరిస్థితుల్లో ఉన్న ఈ వ్యక్తి కొన్ని సంవత్సరాల పాటు చనిపోకుండా బతికేస్తాడు. అది ఎలా అని చాలా మంది డాక్టర్లకి మిరాకిల్ గా అనిపిస్తుంది. తన ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి అయితే చాలా విసుగొస్తూ ఉంటుంది. ఎందుకంటే రావ్ బహదూర్ మెంటల్ కండిషన్ చాలా టిపికల్ గా ఉంటుంది. అయితే తనకి లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉన్నా కూడా ఇంకా ఈ మనిషి బతకడానికి ఒకే ఒక్క రీజన్ ఏంటంటే అనుమానం. ఒక అనుమానం తన బుర్రలో తిరుగుతూ ఉండడం వల్ల ప్రశాంతంగా ఆ మనిషి చావలేకపోతుంటాడు. ఇంతకీ మరి ఆ అనుమానం ఏంటి? నల్లటి నలుపు పుడితే నాలుగు ఎర్రగానే పుట్టాలా లేదా దిల్లా తెల్లగానే పుట్టాలా? ఈ నలుపెట్టండి. ఆ అనుమానం క్లియర్ అయ్యిందా? క్లియర్ అయిన తర్వాత రావ్ బహదూర్ పరిస్థితి ఏమైంది అనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. ఇక సినిమాలోని యాక్టర్స్ విషయానికి వస్తే సత్యదేవ్ తన కెరియర్ లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసాడని చెప్పాలి భయ్య. డైరెక్టర్ వెంకటేష్ మహా గారు సత్యదేవ్ ని కమల్ హాసన్ తో కంపేర్ చేశారు. ఈ సినిమా చూశాక ఆల్మోస్ట్ మనకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. ఇక సినిమాలో హీరోయిన్ గా చేసిన దీప్ థామస్ కూడా మంచి మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ నే
ఇచ్చిందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో మేడ్ క్యారెక్టర్ చేసిన ఆమె కూడా చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చింది. ఇంకా హీరో ఫ్రెండ్ అండ్ డాక్టర్ క్యారెక్టర్ లో ఉన్న అతను కూడా పర్వాలేదు, మంచి పర్ఫార్మెన్స్ నే ఇచ్చాడని చెప్పాలి. అండ్ ఎస్పెషల్ గా నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఒక చిన్న బాబు, ఆ బాబు పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయ్యిందని చెప్పాలి. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ టూ గుడ్ ఉంది భయ్య. చాలా వరకు రియలిస్టిక్ లైటింగ్ యూజ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ సినిమా నెరేటివ్ అయ్యే విధానానికి ఆ డార్క్ టోన్, ఆ షేడ్ అయితే సూపర్ గా క్యారీ చేశారు సినిమాటోగ్రాఫర్. మ్యూజిక్ బై సమ్రన్ సాయి. సినిమాలో సాంగ్స్ కొన్ని బాగానే అనిపించాయి కానీ ఇంకొంచెం బెటర్ గా ఉండుంటే బాగుండేమో అన్న ఫీలింగ్ కూడా కలిగింది. బీజిఎం మాత్రం సూపర్ గా అనిపించింది. ఆ సినిమా మూడ్, ఆ టోన్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు బీజిఎం అయితే. ఇంకా ప్రొడక్షన్ డిజైనింగ్ గురించి మాట్లాడుకుంటే సినిమా ఆల్మోస్ట్ ఒకే కోటలో జరుగుతూ ఉంటుంది. కాకపోతే కొంచెం కూడా బోర్ అనిపించకుండా ఆ సెట్ నైతే చాలా బాగా డిజైన్ చేశారు రోహన్ సింగ్ గారు. ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టూ గుడ్ అని చెప్పాలి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా ఒక 4-5 బ్యానర్లు ఈ సినిమా పైన అయితే ఇన్వెస్ట్ చేశాయి. కమింగ్ టు ది రైటర్, డైరెక్టర్ అండ్ ఎడిటర్ వెంకటేష్ మహా. ఈయన గురించి చెప్పాలంటే రైటింగ్ విషయంలో కొన్ని పాయింట్స్ కి టూ బ్రిలియంట్ అనిపించింది భయ్య. కాకపోతే ఇంకొంచెం ఎంగేజింగ్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఏమైనా చెప్పగలిగితే చాలా బెటర్ రిజల్ట్ వచ్చేదన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఎస్పెషల్ గా ఫస్ట్ హాఫ్ లో అయితే చాలా బోరింగ్ గా, చాలా లాగింగ్ గా అనిపించాయి సీన్స్ అయితే. అంత పేషెన్సీతో ఆడియన్స్ సెకండ్ హాఫ్ వరకు వెయిట్ చేయడం కొంచెం కష్టమని అనిపించింది. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ఎక్సలెంట్ డైరెక్షన్ అయితే ఈ సినిమాలో కనిపించింది. తను ఎంటైర్ చూస్ చేసుకున్న కాస్ట్ కానివ్వండి, కొన్ని షార్ట్ మేకింగ్స్ కానివ్వండి, అసలు మైండ్ బ్లోయింగ్ గా అనిపించింది. కాకపోతే రోలర్ కోస్ట్ లాగా ఇల్లంతా తిరిగే ఒక షాట్ ఉంటుంది. అది ఫస్ట్ ఒకసారి బెటర్ గానే అనిపించింది కానీ అదే రిపీటెడ్ గా రావడం వల్ల కొన్నిసార్లు అయితే హెడ్ఏక్ వచ్చేసిందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో కూడా వెంకటేష్ మహా గారు అయితే కనిపించారు. అక్కడ పర్ఫార్మెన్స్ కూడా టూ బ్రిలియంట్ అని చెప్తాను. కానీ ఓవరాల్ గా వెంకటేష్ మహా లాంటి డైరెక్టర్స్ ని, ఇలాంటి అటెంప్ట్స్ ని మనం అయితే ఎంకరేజ్ చెయ్యాలి. ఎందుకంటే కోట్ల డబ్బులు పోసేసి కొత్త కథలు లేకుండా ఏవో చెత్త సినిమాలు తీస్తున్నారు అన్న రిమార్కు చాలా వరకు అయితే తెలుగు సినిమా పైన ఉంది. అది ఇప్పుడు కాదు, తరతరాల నుంచి ఉన్నా ఇంకా కూడా అది కొనసాగుతూనే ఉంది. ఏదో అప్పుడప్పుడన్నా ఇలాంటి డైరెక్టర్స్ చేసే ఎక్స్పెరిమెంటల్స్ వల్ల మనం కూడా రెగ్యులర్ కమర్షియల్ ఫిలిమ్స్ కాకుండా యూనిక్ థాట్ ప్రాసెస్ ఉన్న సినిమాల్ని చేస్తున్నామన్న ఫీలింగ్ మన ఇండస్ట్రీలో కూడా కలుగుతుంది. ఇంకా ఓవరాల్ గా ఈ రావ్ బహదూర్ సినిమా అనేది ఒక మంచి కెరియర్ బెస్ట్ ఫిలిం గా సత్యదేవ్కి, వెంకటేష్ మహాక్ అయితే ఖచ్చితంగా నిలిచి తీరుతుందని చెప్పాలి. అయితే ఆడియన్స్ ప్రజెంట్ ఈ సినిమాని కమర్షియల్ గా అయితే పెద్ద సక్సెస్ చేయలేదు కానీ మేబీ ఫ్యూచర్ లో ఇది మోస్ట్ అండర్ రేటెడ్ ఫిలిం అని చెప్పి మాట్లాడుకుంటారని నాకైతే అనిపిస్తుంది. ఓవరాల్ గా రావ్ బహదూర్ సినిమా పైన ఇది భయ్యా నా ఒపీనియన్. మీరు గనక ఈ సినిమా చూసుంటే మీకేమనిపించిందన్న విషయాన్ని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోయి ఉంటే మాత్రం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.